హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి శరత్చంద్రని ఒప్పించడానికి శివ తల్లిదండ్రులుగా అపూర్వ అండ్ శరత్చంద్రని తాంబూలం తీసుకోమని రిక్వెస్ట్ చేయడానికి శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది కదా. సో అలా భూమి చాలా ట్రై చేస్తుంది శరత్చంద్రని కన్విన్స్ చేయడానికి. బట్ శరత్చంద్ర కన్విన్స్ అవ్వడు. ఒక అనామకుడికి నా తరపున తాంబూలాన్ని నేను ఎలా తీసుకుంటాననుకుంటున్నావు? అయినా నీకే ఈ ఇంట్లో దిక్కు లేదు. నిన్నే నా కూతురు కాదు అని బయటికి గెంటేశాను. అలాంటిది వాణ్ణి నేనెందుకు చేరతీస్తాను? నేనెందుకు నా వారసుడిగా అనుకుంటాను అని చాలా ఘోరంగా మాట్లాడతాడు శరత్చంద్ర. అది కాదు నాన్న, నన్ను వాళ్ళు పెంచారు నాన్న. వాడి అమ్మ నాన్న నన్ను కన్న బిడ్డలా చూసుకున్నారు. కనీసం వాళ్ళపై కూడా నీకు కృతజ్ఞత లేదా నాన్న అని భూమి అడుగుతుంటే అపూర్వ ఒక్కసారిగా అదంతా విని ఖచ్చితంగా ఇదేదో మనకి యూజ్ అయ్యే పనిలాగే ఉందని, బావా ఎందుకు అలా అంటున్నావు? అయినా భూమిని వాళ్ళు చేరతీశారు, పెంచారు. అలాంటప్పుడు వాళ్ళు చనిపోయారు కదా. బ్రతుకున్నప్పుడు భూమి మనల్ని వచ్చిలా అడిగేదా? వాళ్ళు లేరు కాబట్టే ఆ శివకి తల్లిదండ్రులుగా మనల్ని రమ్మంటుంది. ఈ విషయంలో భూమిదేం తప్పలేదు బావా. తన కోసం కాకపోయినా తన్ని పెంచిన వాళ్ళ కోసమైనా వెళ్ళాలి కదా. వెళ్దాం వెళ్దాం అని చెప్పి ఇంకా అలా అపూర్వ శరత్చంద్రని కన్విన్స్ చేసేస్తుంది. సో శరత్చంద్ర నా అపూర్వ చెప్పింది కాబట్టి నేను వస్తాను, లేకపోతే వచ్చేవాడిని కాదు అని ఇంకా చెప్పి భూమిని ఇంటికి పంపించేస్తాడు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శివ అండ్ పూరిలా ఎంగేజ్మెంట్ డే అయితే రానే వచ్చేస్తుంది. సో అలా శివ రెడీ అయిన తనకి మనసంతా బిందునే ఉంటుంది కాబట్టి బిందు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవైపేమో బిందు అద్దంలో తన్ని తాను చూసుకుంటూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాల్టితో నాకు శివాకి హాఫ్ పెళ్ళి అయిపోయినట్టే. ఇప్పుడు నేను సంతోషంగా ఉంటాను అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది పూరి. అండ్ భూమి కూడా హ్యాపీగా చీర కట్టుకొని రెడీ అవుతుంటే గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి, నువ్వు ఈ శారీలో చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అని అంటారు. థ్యాంక్ యూ బావా అని అంటుంది. అవును, వెళ్ళావు కదా మీ నాన్న దగ్గరికి, ఏం చేశాడు? ఓకే అన్నాడా, లేకపోతే నిప్పులు తొక్కిన కోతిలా ఎగిరాడా అని అడుగుతాడు గగన్. బావా ఏం మాటలవి, మా నాన్న అలా మాట్లాడచ్చా అని అంటారు. సరే సరే చెప్పు, ఇంతకీ ఒప్పుకున్నాడా లేరా అని అడుగుతారు. మా నాన్న ఎంగేజ్మెంట్కి రావడానికి ఒప్పుకున్నారు అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. సో అలా అందరూ కలిసి హ్యాపీగా రెడీ అవుతూ ఉంటే ఇంకా భూమినే గగన్కి దగ్గరుండి తన కోట్నైతే వేస్తూ ఉంటుంది. గగన్ భూమి ఇద్దరు అలా కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. తర్వాత శారద కూడా శివాని బిందుని ఇద్దరిని అలా కిందకి తీసుకొస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అపూర్వ గోరింటాకు మాట్లాడుకుంటూ ఉంటారు. గోరింటాకు అటువైపు చూస్తూ ఉంటుంది. అమ్మాయి, ఈ బాక్స్ని తీసుకువెళ్తానని నాకండి చెప్తున్నావు. ఏంటి బాక్సు? ఏంటి ఇందులో? ఏదో పౌడర్ ఉంది. ఓ, ఎంగేజ్మెంట్లో స్వీట్లో షుగర్ తక్కువైతే వేసుకోవడానికా అని అడుగుతుంది. పిన్ని, ఇది షుగర్ కాదు పిన్ని, వేరే పౌడర్ చెప్తూ ఉంటారు కదా, ఆ పౌడర్ అనమాట. అలాంటి పౌడర్ని ఇప్పుడు గగన్ వాళ్ళ ఇంటికి నేను తీసుకువెళ్తున్నాను. ఆ పౌడర్లో ఏముంటుందో తెలుసు కదా, అలాంటివి ఇంట్లో ఉండకూడదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు గగన్ దగ్గరికి అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారు. గగన్ని ఈ కేసులో అరెస్ట్ చేస్తే మినిమం 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అప్పుడు గగన్ జీవితం, భూమి జీవితం, కొడుకు చెట్టంత కొడుకు జైల్లో ఉన్నాడే అని శారద వెక్కి వెక్కి ఏడుస్తుంది. మా అన్నయ్య లేకుంటే నేను పెళ్లి చేసుకోను అని పూరి బిందు శివాలు హ్యాపీగా విడిపోతారు. నాకు కావాల్సింది ఇదే కదా, వాడిని ఇరికించడమే నా పని అని చెప్పి ఇంకా అలా ఆ బాక్స్ని తీసుకొని బయలుదేరుతుందనమాట అపూర్వ శరత్చంద్ర గగన్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అలా గగన్ భూమి ఇద్దరు ఎదురు వెళ్తారు శరత్చంద్రకి. వెళ్ళి ఎలా ఉన్నారు అని ఒక ఫార్మాలిటీగా అడుగుతాడనమాట అమర్. సో ఇంకా అలా శరత్చంద్ర, నేను బాగానే ఉన్నాను, మీ ఇంట్లో వాళ్ళ పెళ్ళి కదా, మా కూతురు పిలిచిందనే వచ్చాను అని చెప్పడంతో, నేను పిలిచినా పిలవకపోయినా ఒకటే, అందుకే నేను పిలవలేదు. సరే
లోపలికి రండి అని లోపలికి తీసుకువెళ్తాడు. సో అలా శివకి మాత్రం చాలా అంటే చాలా బాధేస్తూ అసలు ఏం చేయాలో అర్థం కాదు. హీ విల్ బి వెరీ సాడ్, చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా అలా పూరి వాళ్ళు చూస్తూ ఉంటారు శివ వైపు. శివ, ఇప్పుడు మీ అమ్మా నాన్న స్థానంలో శరత్ చంద్ర గారు అలాగే అపూర్వ కూడా వచ్చేశారు. కాబట్టి ఇప్పుడు శరత్ చంద్ర, అపూర్వ ఇద్దరు కలిసి నీకు ఎంగేజ్మెంట్ని జరిపిస్తారు అని వాళ్ళ వైపు నించోబెడతారు. ఇటు గగన్ అండ్ భూమి ఏమో పూరి తరపున నించుంటారు. సో అలా హ్యాపీగా ఇద్దరు కలిసి నించునేసరికి అదంతా చూస్తూ అపూర్వ ఈ బాక్స్ని ఎలా అయినా నేను దాచిపెట్టాలి అని బాక్స్ని ఒక ప్లేస్లో గగన్ యొక్క రూమ్లో దాచిపెడుతుంది. సో అలా గగన్ రూమ్లో దాచిపెట్టి ఇప్పుడు వీడైపోయాడని అపూర్వ హ్యాపీగా చేతులు దుప్పుకొని బయటికి వచ్చేస్తుంది. అదే టైంలో సూర్యకు కూడా ఇంకా సీక్రెటేటివ్గా మెసేజ్ చేస్తుంది. ప్లాన్ ఏ కంప్లీటెడ్ అని పెడుతుంది. సో ఇప్పుడు ప్లాన్ బి స్టార్ట్ చేయాలి అని ఇంకా తన పోలీస్ వాళ్ళతో, తనకి తెలిసిన వాళ్ళతో, తను ఒకప్పుడు ఎస్పీ కాబట్టి తనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఇంకా వాళ్ళకి చెప్తాడనమాట. చూడండి, గగన్ ఇంట్లో కొన్ని పౌడర్స్ అవుతున్నాయని, సప్లై అవుతున్నాయని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు వెళ్ళి సర్చ్ చేయండి అని అంటారు. ఓకే సార్ అని చెప్పి గగన్ ఇంటికి పోలీస్ అయితే బయలుదేరుతారు. సో అలా బయలుదేరి వెళ్తూ ఉంటే అదే టైంకి ఇంకా గగన్ భూమిలు పూరి వాళ్ళ ఎంగేజ్మెంట్ చేద్దామని అలా రింగ్ హ్యాండ్కి పెట్టేలోపు స్టాప్ ఇట్ అని పోలీసులు ఎంటర్ అవుతారు. ఇంకా సర్చ్ అని చెప్పి మొత్తం సర్చ్ చేస్తుంటే వాట్ మిస్టర్ ఇన్స్పెక్టర్, ఇక్కడ ఏం జరుగుతుంది? నేను నా చెల్లెలికి ఎంగేజ్మెంట్ జరిపిస్తుంటే మీరెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నారని అడుగుతారు గగన్. సార్, వీ హ్యావ్ ఇంటెలిజెంట్ రిపోర్ట్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్ సార్. మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని ప్రకారమే మేము మీ ఇంట్లో సర్చ్ చేస్తున్నాం. మీ ఇంట్లో కొన్ని పౌడర్స్ సప్లై అవుతున్నాయని, మీ ద్వారా పౌడర్స్ సప్లై అవుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని ఇంకా అలా ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా గగన్ షాక్ అవుతాడు. మా ఇంట్లోనా పౌడర్ సప్లైయా? నో, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, మీరు సర్చ్ చేస్తానంటున్నారు కదా, మీ డ్యూటీకి నేనైనా అడ్డుపడను, చేసుకోండి అని చెప్పడంతో ఇంకా వెంటనే మొత్తం సర్చ్ చేస్తారు. ఎంత సర్చ్ చేసినా ఎక్కడ ఏమీ కనబడదు. ఇంకా వెంటనే అపూర్వ ఏమో షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఎక్కడ ఏమీ కనిపించలేదా? మీరు సరిగ్గా వెతికారా అని అడుగుతుంది అపూర్వ. ఏంటి అపూర్వ, వాళ్ళకంటే నీకే ఎక్కువగా ఈ ఇంట్లో ఏదైనా దొరుకుతుంది అనిపిస్తుందా అని అడుగుతారు శరత్ చంద్ర. అబ్బే అలాంటిదేం లేదు బావా, అంటే మామూలుగా కనుక్కుందామని, ఇన్ఫర్మేషన్ పక్కా అంటున్నారు కదా, అందుకే డౌట్ వచ్చింది అని అంటుంది. సరే, ఎన్నైనా అనుకోండి, కానీ ఈ ఇంట్లో అలాంటివి జరుగుతున్నాయంటే మాత్రం నేను నమ్మలేకపోతున్నాను అని అంటారు. నాకు కూడా అలాగే ఉంది బావా, నమ్మలేకపోతున్నాను. ఇన్స్పెక్టర్ గారు మళ్ళీ చెక్ చేసుకోండి అని అంటాడు గగన్. నో, మేము ఒకటికి 2 సార్లు చెక్ చేసాం, బట్ నో యూస్. ఎక్కడ సింగిల్ పౌడర్ మార్క్ కూడా దొరకలేదు, క్రిస్టల్ కూడా దొరకలేదు. సో వీఆర్ వెరీ సారీ టు డిస్టర్బ్ యూ కెన్ క్యారీ ఆన్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా ఒక్కసారిగా అలా గగన్ మొత్తం అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు. అపూర్వ ఏమో ఇదేంటి ఇలా అయ్యింది, ఖచ్చితంగా రావాలే, రాకుండా ఇలా జరిగిందేంటి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఒక చిటికే సౌండ్ వినపడుతుంది. అలా చూస్తూ ఉంటుందన్నమాట అపూర్వ భూమి వైపు. భూమి అలా అపూర్వ వైపు చూస్తూ, ఏంటి అపూర్వ, నువ్వు అంత సునాయాసంగా ఎలా ఒప్పుకున్నావా అని చాలా డౌట్ వచ్చింది అపూర్వ. కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు ఒప్పుకున్నావో. ఎందుకంటే నువ్వు మా బావని ఇరికించడానికే ఒప్పుకున్నావు కదూ అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అపూర్వ. నీ గురించి నాకు తెలుసు అపూర్వ, అందుకే ఇలా చేశాను. చూడపూర్వ, ఒకటి మాత్రం నిజం, నేను ఎంతైనా నా ప్రాణం కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా బావని నేను కాపాడుకుంటూనే ఉంటాను. అది నా జీవిత ధర్మం. నువ్వు మా బావని ఇరికించడానికి మా బావ రూమ్లోకి వెళ్ళి ఆ పౌడర్ని పెట్టావు, నేను అనుకోకుండా రూమ్కి వెళ్ళాను అని ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో
అనుకోకుండా భూమి కూడా ఏదో ఒక రింగ్స్ తీసుకురావడానికి అని చెప్పి గగన్ రూమ్కి వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి అక్కడ బెడ్ కింద ఏంటేదో ఉన్నట్టు అనిపిస్తుందని ఓపెన్ చేసి చూడగానే పౌడర్ కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది భూమి. ఈ పౌడర్ ఇక్కడ ఉండకూడదు, ఉంటే ఖచ్చితంగా బావుకి డేంజర్. అపూర్వ ఒప్పించిందంటేనే ఏదో కారణం ఉంటేనే ఒప్పించింది. నో, ఇలా జరగకూడదు అని వెంటనే ఆ పౌడర్ని తీసుకువెళ్ళి ఇంకా వాష్రూమ్లో మొత్తం వేసేసి ఫ్లష్ చేసేస్తుందన్నమాట భూమి. అలా పౌడర్ ఒక్క ట్రేస్ కూడా దొరకదు ఇన్స్పెక్టర్ వాళ్ళకి. అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? నేను నీకు దొరకనని చెప్పాను కదా అపూర్వ. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేసావనుకో ఖచ్చితంగా నిన్ను పైకే పంపించేస్తా. అప్పుడు అడిగే దిక్కు కూడా నీకు ఉండదు, గుర్తు పెట్టుకో అని చెప్పి గట్టిగా అక్కడి నుండి వెళ్ళిపోతుందన్నమాట. అలా వెంటనే భూమి ఒక్కసారిగా అపూర్వ మాత్రం నేను ఏదో అనుకున్నాను, ఇక్కడ ఏదో జరిగింది అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా ఉంగరాలు మార్చుకోండి అమ్మా అని చెప్పేసరికి ఇద్దరు ఉంగరాలు అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇదంతా జరుగుతుంది అని తెలిసిన బిందు చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా బిందు దగ్గరికి చెర్రీ వస్తాడు. చెర్రీ బిందు ఏడుస్తుంటే చూస్తాడు. ఏంటి ఎప్పుడు అందరినీ ఆట పట్టించిన చిట్టి చెల్లెలు ఇవాళ ఏడుస్తుంది, ఏమైంది అని అడుగుతారు. ఏం లేదన్నయ్య అని కన్నీళ్ళు తుడుచుకుంటుంది బిందు. అన్నయ్య అని చెర్రీని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది బిందు. ఏమైంది బిందు, నీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పు. ఈ ప్రపంచంలో ఎలాంటి ప్రాబ్లంకైనా ఈ అన్నయ్య సొల్యూషన్ చెప్తాడు, చెప్పు బిందు అని అడుగుతాడు చెర్రీ. అన్నయ్య నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను అన్నయ్య అని అంటుంది. హో, ఓకే ఏముంది, వెళ్ళి మాట్లాడదాం అని అంటాడు. లేదన్నయ్య, ఆ అబ్బాయికి ఇంకొక అమ్మాయితో త్వరలో పెళ్లి జరగబోతుందన్నయ్య అని కావాలని శివ పేరు చెప్పకుండా ఒక అబ్బాయి అని ఒక స్ట్రేంజర్లా చెప్తుంది కావాలనే బిందు. ఏంటి, అతనికి త్వరలో ఎంగేజ్మెంట్ జరుగుతుందా, పెళ్లి జరుగుతుందా? ఇదేదో రివర్స్లో ఉన్నట్టుందే. హీరోయిన్లో హీరోయిన్కి వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ జరుగుతుంది, ఇక్కడ రివర్స్, హీరోకే వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ జరుగుతుంది అన్నమాట నీ స్టోరీలో. సరే, అతన్ని నువ్వు ప్రేమిస్తున్నావు కదా, మరి నిన్ను అతను ప్రేమిస్తున్నాడా అని అడుగుతారు. ప్రాణంగా ప్రేమిస్తున్నాడన్నయ్య అని అంటుంది. ఇప్పుడు జరిగేది ఎంగేజ్మెంటేగా, పెళ్ళి కాదు కదా, మనకు చాలా టైం ఉంది. అయినా అతనికి నువ్వంటే ఇష్టం కదా, మీ ఇద్దరిని నేను రిజిస్టర్ ఆఫీస్లో అనంటే లేదు, అతన్ని వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగా నమ్ముతుంది, అందుకే అతన్ని మరదలకిచ్చే పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఆ మరదలు అతనంటే ప్రాణంగా ఇష్టపడుతుంది, ఇప్పుడు వాళ్ళని బాధ పెట్టే పని చేయాలనుకోడు అని అంటారు. ప్రేమ కంటే ఏది ఎక్కువ కాదు, కాబట్టి పెళ్ళి టైం వచ్చినప్పుడు నాకు చెప్పు, అప్పుడు వాడిని ఎలా అయినా సారీ నీకు కాబోయే హస్బెండ్ మా బావగారిని ఎలా అయినా నేను తీసుకొస్తాను, నువ్వేమీ కంగారు పడద్దు. ఈ విషయానికే కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటావా? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే శోకసంద్రంలో కొట్టుకుపోయేలా ఉన్నావు. నీ పెళ్లి చేసే బాధ్యత నాది అని చెర్రీ బిందుకి మాటిస్తాడు. ఇంకా అలా బిందు చెర్రీ అనే చెప్పాడంటే చేస్తాడు అని చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఇటువైపేమో శివ అండ్ పూరిల ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా గగన్ జరిపిస్తాడు. ఇంకా శరత్చంద్ర వాళ్ళతో మిస్టర్ శరత్చంద్ర గారు, ఎంగేజ్మెంట్కి ఎలాగో శివ అమ్మా నాన్నలుగా మీరే ఉన్నారు, కాబట్టి పెళ్ళికి కూడా శివ అమ్మా నాన్నలుగా మీరే ఉండాలి, సో మా పెళ్ళికి మీరు రావాలి అని అంటారు. తప్పకుండా వస్తాం అని అంటుంది అపూర్వ. ఏంటపూర్వ, ఇక్కడికి రావడమే ఎక్కువ, పెళ్ళికి కూడా వెళ్ళాలా అని అంటారు. బావా, ఎప్పుడైనా ఒకసారి మాటిస్తే ఆ మాటపై నిలబడాలి బావా, లేకపోతే అందరి ముందు మనం చీప్ అవుతాం, సరేనా అని అంటుంది. సరే అపూర్వ, మాకు టైం అవుతుంది, మేము వెళ్ళొస్తాం అని శరత్చంద్ర అండ్ అపూర్వ అక్కడి వెళ్ళిపోతారు. అపూర్వ మాత్రం భూమి వైపు చూస్తూ, ఇవాళ గగన్ని కాపాడుకున్నావు, కానీ ఒకరోజు ఉంటుంది ఎప్పటికీ గగన్ని కాపాడుకోలేని రోజు, ఆ రోజు ఏం చేస్తావో నేను చూస్తాను అని కోపంగా భూమి వైపు చూసి అక్కడి వెళ్ళిపోతుంది అపూర్వ శరత్చంద్ర. సో అలా భూమి శివాపూరిల ఎంగేజ్మెంట్ జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా మంచి సాంగ్స్ పెట్టుకొని పూరి అండ్ శివ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. భూమి, గగన్ అండ్ శారద
పూరి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. శివ మాత్రం చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ తన లోపలే మనసులో బాధని దాచుకుంటూ ఉంటాడు శివ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.